హాయ్ హలో బాగున్నారా అందరూ? మేము అనంతపూర్ పోతున్నాం. గుడ్ మార్నింగ్ గైస్. సో పిన్ని అండ్ డాలీ ఇద్దరు అనంతపూర్కి వెళ్ళిపోతున్నారు ఈ రోజు. అజిత్ కూడా ఫర్ ద ఫస్ట్ టైం అజిత్ ఇన్ని రోజులు ఉన్నాడు, దట్టు ఫుల్ రెస్ట్ అన్నమాట. అజిత్ తర్వాత నేను, అజిత్ తర్వాత నువ్వు. అండ్ మమ్మీ పోవడం లేదు గైస్, మమ్మీ ఇంకా ఉంటుంది మనతో 1 వీక్ ఇక్కడే ఉంటుంది. సో కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్తే రెస్ట్ తప్ప మిగతా అన్ని పనులు చేస్తున్నారు వీళ్ళు, రెస్ట్ మాత్రం తీసుకోవడం లేదు. కిచెన్ క్లీనింగ్ మా పని వాళ్ళకి చెప్తానే ఉందన్నమాట, ఇట్లా చేయండి అట్లా చేయండి లేదు గైస్ వినరు. అంతే, ఎంత సాలరీ ఇస్తున్నారు, ఎందుకు ఇట్లా చేస్తారు, కొంచెం క్లీన్ చేయండి అని చెప్తానే ఉంది. సో నీట్లెస్ మనం నీట్నెస్ కాదు గైస్, వాళ్ళేమో నీట్ గా పెట్టరు, అది మనకు నచ్చదు అనమాట. సో మమ్మీకి ఏంటంటే అంత సాలరీ ఇస్తుంది దానికన్నా నీట్ గా పెట్టాలి. దట్టు మనము మంత్ లో అట్లీస్ట్ ఒక 10 days అయినా ఉండం ఇంట్లో. సో ఉన్న రోజులు మంచిగా చేయండి అని వాళ్ళకి చెప్తా ఉంది. సో చూద్దాం చేస్తారని అనుకుంటున్నాము. అండ్ వీఆర్ లుకింగ్ ఫర్ అనదర్ కుక్ గైస్. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి, బెంగళూరు ఆర్ఆర్ నగర్ లో, ఓకేనా? అండ్ ఇప్పుడు పిన్ని వాళ్ళు అజిత్ డాలీ వెళ్తున్నారు కాబట్టి మేము అట్లనే బయట లంచ్ చేసి వాళ్ళు అటు సైడ్ వెళ్తారు, మేము ఇటు సైడ్ వచ్చేద్దాం అనుకుంటున్నాం. మేము వెళ్ళిపోతున్నాం, డాలీకి స్కూల్ ఉంది కాబట్టి ఉండమంటున్నాం గైస్. ఇంకా 2 days ఉండు అంటే కుదరదు అంటున్నాడు. అండ్ మన దర్శన్ కూడా టుమారో వెళ్తున్నాడు తెలుసా గైస్. ఆల్రెడీ టికెట్స్ సడన్ గా బుక్ చేసేసినారు. హలో దర్శన్, టుమారో వెళ్తున్నాడు నాతో, డే ఆఫ్టర్ టుమారో అన్నాడు, మళ్ళీ ఇప్పుడు సడన్ గా టుమారోకే బుక్ చేసేస్తున్నారు అనమాట టికెట్స్. హోప్ఫుల్లీ ఈసారి ఇంకా లాస్ట్ టైం అనుకుంటా రాజస్థాన్కి వెళ్ళేది, అక్కడ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతానే నెక్స్ట్ టైం తీసుకోము అండ్ అక్కడికి పోము కూడా. సో తీసుకుంటావు, నాకైతే వద్దనిపిస్తుంది గైస్. మమ్మీ నీకు? మన ప్రాజెక్ట్సే మనకు చాలు, అక్కడ అంత దూరం పోయి వద్దు అసలు. ఏదైనా ఓకే లెట్స్ లీవ్ అబౌట్ దిస్. అండ్ ఇక్కడ చూడండి మన సత్యనారాయణ స్వామి ఇంకా అలాగే ఉన్నారు. ఎందుకంటే స్వామి ఏమన్నానంటే ట్యూస్డే తీయకూడదు, ట్యూస్డే తీయద్దండి, నేను వెన్స్డే వచ్చి అన్ని తీసుకెళ్లిపోతా అన్నారు. అందుకే మొత్తం డెకరేషన్ అంతా అట్లనే ఉంది. డెకరేషన్ వెనకాల టీవీ ఉంది గైస్, టీవీ చూసే కూడా లేదనమాట మనకి ఇప్పుడు. సో ఒక 2 days వెయిట్ చేయాలి. నిన్న నైట్ ఏదో పట్టని సౌండ్ వచ్చింది, అది ఏందని ఇంకా తెలీదు, టీవీ కాదని అనుకుంటున్నాము. ఆన్ అయింది, నిన్న వీళ్ళు చూసినప్పుడు ఆన్ అయింది. అదే మరి ఆ సౌండ్ ఏంది అని తెలియదు. మొన్న కూడా ఇది ఇట్లే వెళ్ళింది, లైట్ పోయింది, రోప్ లైట్ ఇంకా తెప్పలేదు. రోప్ లైట్ వేసే ఆ లైట్ ముందే మ్యాగ్నెటిక్ పని చేయలేదు ఎందుకు కనెక్షన్. ఓకే ఆల్రెడీ లంచ్ టైం అయిపోయింది. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. లెట్స్ గో. బాయ్ బాయ్ పిన్ని, బాయ్ ఇద్దరికి, టాటా. గుడ్ మార్నింగ్ అగైన్, ఇట్స్ ది నెక్స్ట్ డే. పిన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. అండ్ దర్శన్ కూడా ఈరోజు మార్నింగ్ 4:30కి రాజస్థాన్కి వెళ్ళాడు అనమాట. ఎయిర్పోర్ట్కి ఐ థింక్ రీచ్ అయి ఉంటాడు. అండ్ ఈ పాటికి సైట్ దగ్గర కూడా వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు మార్నింగ్ టైమ్ 10:15 అయింది. సో ఈ పాటికి రీచ్ అయిపోయి ఉంటాడని అనుకుంటున్నాను. నేను ఇంకా టెక్స్ట్ చేయలేదు బికాజ్ మమ్మీ ఏమో పూజ అంతా కంప్లీట్ చేసి కూర్చున్నారు. బ్రేక్ఫాస్ట్ ఆల్మోస్ట్ రెడీ అవుతుంది. అండ్ నేనేమో జస్ట్ ఇప్పుడే తలస్నానం చేశాను. చాలా ఫ్రీగా అనిపిస్తుంది, ఎందుకంటే నేను మొత్తం హీట్ స్టైలింగ్ ఎక్కువ చేసేసారు కదా. సో కొంచెం రఫ్ అయిపోయినట్టు అనిపించింది అనమాట. కొంచెం మాయిశ్చరైజేషన్ అంతా కావాలని చెప్పేసి ఫ్రెష్గా తలస్నానం చేశాను ఇప్పుడే. అండ్ ఎప్పుడైనా నాకు కొంచెం హెయిర్ డ్రైగా అనిపించినా లేదంటే చాలా రఫ్ అయిపోతుంది అనిపించినా ఐ విల్ గో ఫర్ దిస్. ఈ షాంపూని యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇన్ఫాక్ట్ మమ్మీకి కూడా చాలా ఇష్టం ఈ షాంపూ. నేను గెస్ట్ రూమ్లో కూడా ఒకటి పెట్టేసి ఉంటాను. సో దిస్ ఇస్ బీ బ్లెండ్ ఇంటెన్స్ మాయిశ్చర్ షాంపూ అనమాట. సో బేసిక్ ఎవరికైతే చాలా డ్రై హెయిర్ ఉందో, కొంచెం ఫ్రిజ్ ఎక్కువ ఉంది అనుకుంటున్నారు అండ్ ప్రాపర్ మాయిశ్చరైజేషన్ హెయిర్కి కావాలనుకుంటే యూ షుడ్ డెఫినెట్లీ చెక్అవుట్ దిస్ కాంబో. అండ్ ఈ షాంపూ అండ్ కండిషనర్ వల్ల ఏంటంటే హెయిర్ చాలా నరిష్డ్గా అనిపిస్తుంది, చాలా స్మూత్ అండ్ ఫ్రీగా కూడా ఉంటుందండి. ఎందుకంటే ఇందులో మనకు షైన్ టానిక్ ఉంది. సో అదేం చేస్తుంది అంటే హెయిర్కి కావాల్సిన ఎక్స్ట్రా షైన్ని యాడ్ చేస్తుంది అనమాట. అండ్ మీరు నోటీస్ చేశారో లేదో, చాలా మంది హెయిర్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా బీ బ్లెండ్ ప్రోడక్ట్ని రికమెండ్ చేస్తారనమాట. మంచి సలోన్ లైక్ ఫినిష్ వస్తుంది అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ, మనకు ఒక్కొక్కటి 399కే వస్తుంది. ఇఫ్ ఇన్కేస్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి మనకి ఇంకా తక్కువ ప్రైస్కే రావచ్చు కదా. అండ్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకు SLS అండ్ పారాబెన్ ఫ్రీ ఉండడం వల్ల ఎవరైనా చాలా సేఫ్గా యూస్ చేయొచ్చు.
అండ్ pH లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి షాంపూస్లో. నేను ఇప్పుడు pH లెవెల్ రేంజ్ యూజువల్గా ఎంత ఉండాలి తెలుసా? హెల్తీ హెయిర్ కోసం అయితే 4.5 నుండి 5.5 వరకు ఉండాలి. నేను ఇప్పుడు pH టెస్ట్ మీకు చేసి చూపిస్తున్నాను చూడండి కావాలంటే. సో నేను జస్ట్ వాటర్లో షాంపూని మిక్స్ చేశాను అండ్ pH స్ట్రిప్ ఏదైతే ఉందో అది ఇందులోకి పెడుతున్నాను కదా, కలర్ అసలు చేంజ్ అవ్వదన్నమాట. సో కలర్ ఎప్పుడైతే చేంజ్ అవ్వలేదో మనకి pH లెవెల్ షాంపూలో అనేది చాలా ఐడియల్ ఉంది అండ్ ఇట్ ఈస్ వెరీ సేఫ్ అని కూడా వస్తుంది అనమాట. సో డెఫినెట్గా ఎవరైనా ఈ ప్రోడక్ట్స్ని యూజ్ చేయొచ్చు. మీరు బీబ్లెంట్లో ఏ ప్రోడక్ట్స్ పర్చేస్ చేయాలి అనుకున్నా నేను నా కూపన్ కోడ్ ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉంటాను. అది యూజ్ చేస్తే మీకు వెబ్సైట్లో 20% ఆఫ్ వస్తుంది. అండ్ ప్రోడక్ట్స్ అన్ని మనకు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్లో ఉంటాయి. మీరు అక్కడ కావాలన్నా కూడా పర్చేస్ చేయొచ్చు అనమాట. అండ్ ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసి ఉంటాను. డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. రండి అమ్మ ఏం చేస్తుందో చూసేద్దాం. ఐ థింక్ షీఈస్ క్లీనింగ్ గైస్. వచ్చినప్పటి నుండి ఫుల్ క్లీనింగ్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంది. లెట్స్ గో. హాయ్ మమ్మీ. హాయ్. పని చేయకుండా ఉండలేవు కదా మమ్మీ నువ్వు? ఎట్లుంటావు? అంతా నీట్గా పెట్టాలి కదా. 2 days నుండి క్లీనింగ్ చేస్తూనే ఉంది గైజ్. మొత్తం అంతా అయిపోయింది ఆల్మోస్ట్. కబోర్డ్లు ఈ చిమ్మింగ్ రేట్ చేస్తా. మా పని వాళ్ళకి అంతా నేర్పించింది ఇట్లా చేయాలా అని చెప్పేసి. సో చూద్దాం. నేర్పించినా చూడాల. మా అమ్మ ఏమంటాను తెలుసా, ఇదంతా కాని పనిలే, నేనే నెలకు ఒకసారి వచ్చి క్లీన్ చేసి ఇచ్చిపోతా అంట. క్లీన్ చేసి ఇచ్చేకి వస్తా అంటుంది. కాదు వాళ్ళకి చెప్పినా గానీ ఇప్పుడు ఇదంతా నిన్న తుడిచినా చూడండి, మళ్ళీ మరకలు పెట్టినారు చూడు. అంతే, మనం చేసుకున్నంత నీట్ గా తుడుచుకోరు. నేనైతే అస్సలు మావి చూడు. అంటే అక్కడ ముత్యాలమ్మకి అలవాటు అయిపోయింది. మనం కిచెన్ లోనే ఉంటావు కదా. నేను కదా. అవునవును. అంటే మనం ఇట్లా క్లాత్ పెట్టుకుంటాం కదా చూడండి, అట్లా తుడుచుకుంటాము. వాళ్ళకి చెప్పినా ఇది నిన్నంతా నీట్ తుడిచిన. కుకింగ్ అంతా నువ్వే కదా మాడ, ఈడ మన చేతిలో ఉంటే మనం నీట్ గా పెట్టుకోవచ్చు. గడప దాటితే వండుకోలే అనుకుంటా. అదే అందుకే మనమే చేసుకుంటే అంతే అంతేలే. ఇంకెంత చెప్పినా అంతే. ఎందుకంటే మనం చేసుకునే దానికి డెఫినెట్ గా ఇది ఎంతమంది అగ్రీ చేస్తారో లేదంటే మీరు ఏమన్నా అనుకోండి, కానీ మనం చేసుకునే దానికి వేరే వాళ్ళు మన పని చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే ఇంకా నాకు తప్పదు. నాకు అంటే ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలా, అంతే. జాబ్ ఉండాలంటే ఇంకా ఖచ్చితంగా వాళ్ళు ఉండాల్సిందే. అవును, అసలు రెస్టే ఉండదు. ఒక రోజు ఫుడ్ చేసుకుంటే కానీ టైం ఉండదు. అవును, ఏం చేస్తాం, ఏం చేయలేము. ఇంకా వాళ్ళు ఉంటే బయట నుంచి కన్నా వాళ్ళు బెటర్ కదా అన్నట్టు. ఎంతసేపు అని బయట ఫుడ్ మీద రిలే అవుతాం. ఇంట్లో ఉంటే అంటే నాకు వర్క్ దాంతో పాటు మళ్ళీ ఈ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ఆఫ్టర్నూన్ ఏం చేయాలా, ప్లస్ ఎందుకంటే నేను వంట అంత ఫాస్ట్ గా కూడా చేయలేను. లేట్ గా కదా లేసేది. అవును, లేట్ గా లేస్తారు. పని మధ్యాహ్నం 10 అవుతుంది, 10 అవుతుంది కదా స్టార్ట్. మార్నింగ్ అవుతుంది. అవును, ఇంకా అప్పుడే కావాలంటే కాదు అన్ని కుదరవు. సో డెఫినెట్ గా చూడాలి ఇంకా. సరే, ప్రస్తుతానికైతే మా మమ్మీ వస్తుందంట గైస్. జస్ట్ క్లీనింగ్ చేసే కోటే వస్తుందంట మంత్లీ వన్స్. నార్మల్ గా రెస్ట్ తీసుకుంటేకైతే రాదంట. ఏం రెస్ట్, పని చేస్తేనే బాగుంటది. ఏంది బాగుంటుంది మా? ఇక్కడికి వచ్చినప్పుడన్నా రెస్ట్ తీసుకోవు. మళ్ళీ నాకు చెప్తారు తెలుసా కామెంట్ సెక్షన్ లో, అమ్మకి రెస్ట్ ఇవ్వండి అని చెప్పేసి. నేను రెస్ట్ ఇనేమో అనుకుంటారు, నీకు వాళ్ళకి తెలియదు కదా. ఎందుకు రెస్ట్ తీసుకో, మా దర్శనం అయితే అంటానే అంటాడు. ఏందత్త ఎప్పుడు పని, ఆడ పని, ఏడా పని అని చేస్తానే గైస్. రేపు అర్బన్ నీకు కావాలంటే అర్బన్ కంపెనీలో బుక్ చేసి మొత్తం అంతా నీకు సాటిస్ఫాక్షన్ లేకపోతే క్లీనింగ్ చేపిస్తా అంటే ఒప్పుకోదు గైస్. వాళ్ళు కానీ అట్లా చేస్తారు డబ్బులు తీసుకొని. మా మమ్మీకి నచ్చదు అనమాట. సో మనం చేసుకున్నట్టు వాళ్ళు చేయరు. అందుకు మనమే చేసుకుంటే బాగా. అండ్ వీ గాట్ ఏ బ్రిలియంట్ ఐడియా ఎస్టర్డే. మమ్మీ ఐడియా అనమాట. అక్కడ కబోర్డ్ చూస్తానారా, ఆ కబోర్డ్ చాలా రోజుల నుండి ఖాళీ ఉందన్నమాట. సూట్ కేసులు అయితే పెద్ద పెద్దవి అనమాట. అవును, ఆడైతే ఇంత ప్లేస్ చాలా బట్టలు పడతాయి నీవి కొత్తగా. అవును, నేనైతే కబోర్డ్ లో బట్టలకి స్పేస్ లేకనే సగం అన్ని తీసేస్తా అంటాను ఇక్కడ పెట్టుకోవచ్చు అన్ని. అవును, అందుకని అది క్లీన్ చేసేసి పెట్టేసిన, అంతా పొద్దున ఆరబెట్టేసింది. ఇప్పుడు మమ్మీ ఏమంటుందంటే అది ఎట్లా పెద్దదే కదా, సో దాంట్లో 2 సూట్ కేసులు అయినా ఈజీగా పడతాయి. ఆక్వాగార్డ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రెష్ అన్ని ఫ్రెష్ నీట్ గా. 2 సూట్ కేసులు బట్టి పైన బ్యాగులు గానీ వేసుకోవచ్చు, నీట్ గా పడతాయి ఖచ్చితంగా. సో ఐ థింక్ ఒక కబోర్డ్ ఖాళీ అయిపోతుంది గెస్ట్ రూమ్ లో. నేను మీకు ఫోటో కానీ వీడియో కానీ పెడతాను చూడండి, గెస్ట్ రూమ్ లో ఎన్ని బ్యాగులు ఉన్నాయని చెప్పేసి. సో అది కొంచెం ఫ్రీ అయిపోతుంది. అవును. అండ్ గైస్, త్వరలోనే వీఆర్ గోయింగ్ ఆన్ ఏ ట్రిప్. ఓకేనా, గెస్ట్ చేయండి ఏ ప్లేస్కి వెళ్తున్నామో అని చెప్పేసి. ఐ థింక్ మేమే గెస్ట్ చేయలేని ప్లేస్కి వెళ్తున్నాం గైజ్ అన్ఎక్స్పెక్టెడ్గా. సో మా మమ్మీ, నేను ఇక్కడ పని ఇప్పుడే ఎడిటింగ్ అయిపోయింది నాది, వీడియో అక్కడ రెండరింగ్లో పెట్టేసినాను. ఏం చేస్తాంది అని వచ్చినాను. వచ్చి చూస్తే మొన్న మొత్తం ఇదంతా క్లీన్ చేసింది, మళ్ళీ ఇప్పుడు లోపలికి చేస్తాందంట. చూడండి నీట్గా. అసలు ఇది వేసుకోరా,
అవును స్ప్రే కొట్టాలా. నిన్న జస్ట్ ఆ పైన ర్యాక్స్ ఉన్నాయి కదా, దానికి ఒకటే ఒక బాటిల్ అయిపోయిందా. ఒక నిమిషం. అయ్యో ఆన్ చేసిన సారీ మధ్యలో హౌస్ హెల్ప్ వాళ్ళకి కూడా ఎప్పుడు తక్కువ వాడమని నేను ఏది చెప్పను. మేము ఎవరికే గానీ దోబికి గానీ పనులకు గానీ కొందరు అయితే పీసులు ఇరంట సోపులు వాళ్ళు చెప్పేది మేము చెప్తామండి. మా మళ్ళీ అనద్దండి, మేము అట్లేం లేదు, ఎన్ని అన్నా వాడుకోండి, మాకు నీట్గా ఉండాలా, ఏ పని అయినా నీట్గా ఉండాలా. నేను చెప్తా, మీరు కావాలంటే అది ఉంది కదా బాటిల్, కిచెన్ క్లీన్ చేసేటప్పుడు వీక్లీ ఒకసారి మా చేసేది, బాటిల్ అయిపోయినాయండి నీట్గా చేయండి నాకు అని చెప్తా. విమ్ అంతే, విమ్ వారానికి అయిపోయి ఎక్కువ వేసుకొని కొంచెం తిక్కండి అని చెప్తా అంట. బట్ ఈ రోజు బాగా చేసినారు గైస్. ఓకేనా. అమ్మ కూడా అక్కడ నుండి లిక్విడ్స్ పంపించింది, అవి కూడా ఇంకా అట్లా అవి బాగుంటాయి కానీ జనరల్ గా అంత వాడద్దండి అని చెప్తా ఉంటారంట, మనం రివర్స్ చెప్తా ఉంటామని వాళ్ళే చెప్పినారు. సో ఓకే, నీట్ గా నిదానంగా ఇంట్లో ఉంటే సెట్ చేస్తారు కాబట్టి ఒక్కొక్కటి వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. సో అదనమాట విషయం. అలవాటు ఉంటది, వాళ్ళు చేస్తారు కదా. అవును, అట్లా అలవాటు అయిపోయింది. అదే మన ఇంటికి సెట్ అయ్యేలాగా మనం చెప్తా ఉండల్లా, వాళ్ళు చేస్తారు గైస్. అండ్ నేను మీకు చెప్తానని చూడండి, యూజువల్ గా టిపికల్ వాళ్ళకి సాలరీ ఏది ఉంటుందో నేను అది కాదు పే చేసేది, నేను చాలా హై సాలరీ పే చేస్తాను. సో వీ ఎక్స్పెక్ట్, మళ్ళీ మీరు పనుల నుండి ఇంత ఎక్స్పెక్ట్ చేయకూడదు అనొద్దండి. మేము ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తామంటే మేము ఇచ్చే డబ్బులు కూడా చాలా ఎక్కువ ఇస్తున్నాం. మీరు షాక్ అవుతారు లిటరల్లీ చెప్తే, నేను హౌస్ హెల్ప్ ఎంత ఎవ్వరు ఇయ్యరు. చెప్పుకుంటారు అనుకుంటారని మేము చెప్పట్లేదు, మేము ఎక్కువ ఇస్తాము. నేనైతే ఫుడ్ గా నల్లగరకాయ అంతా పెడతాను. నేను ఫుడ్ ఏం లేదు, ఎందుకంటే నేనే వండను కాబట్టి. సో మార్నింగ్ వాళ్ళు మా హౌస్ హెల్ప్ అండ్ కుక్ కాఫీ టీ అట్లా ఏమైనా ఉంటే వాళ్ళందుకు వాళ్ళు, నేను అసలు ఏ దానికి చెప్పను అనమాట, మీరు ఇది చేయొద్దండి ఇది చేయండి, నాకు నీట్గా ఉండాలా అని చెప్తా. అదే నేను ఏది రిస్ట్రిక్ట్ చేయను, నీట్గా ఉండాలా అంటాను. శాలరీ కూడా చాలా మంచిగా ఇస్తాను నేను గైస్. ఓకేనా. కానీ చేయకపోతే బాధ అవుతుంది కదా ఎవరికైనా. అదే ఎందుకంటే ఇన్ని కోట్లు పెట్టి కట్టించుకోండి, ఇంట్లో ఇట్లా చేస్తారని బాధ అవుతుంది అనమాట. అవును, అదనమాట విషయం. ఏమంటే ఇంకా పాపగా నీట్ పెట్టుకుంటారు. ఇంకా గైస్ ఒక్క కిచెన్ తప్ప మీరు ఇల్లు ఎక్కడన్నా చూడండి చాలా నీట్గా ఉంటుంది. ఎందుకంటే నేనే మొత్తం హౌస్ అంతా నేను మెయింటైన్ చేసుకుంటాను, నీట్ గా పెట్టుకోవడం, వార్డ్రోబ్స్ అన్ని సర్దుకోవడం. అండ్ అత్తయ్య ఉన్నప్పుడు నాకు వార్డ్రోబ్ సర్దిస్తారు, మిగతా అంతా నేను మెయింటైన్ చేసుకుంటా. కిచెన్ వరకు నేను చూసుకోలేను అంతే. సూట్ కేసెస్ అయితే అక్కడ అసలు పట్టలేదు, చిన్నవి అయితే పడుతున్నాయి రెండు. కాకపోతే స్పేస్ అంతెందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి మ్యాట్స్ అవన్నీ ఉంటాయి కదా, సో ఆ మ్యాట్స్ బయట యూస్ చేసేటివన్నీ అక్కడ పెట్టేసాం పైన. అండ్ బెడ్షీట్స్ అన్నీ కొంచెం ఫ్రీగా స్పేస్ వచ్చేలాగా పెట్టాము. అండ్ మొత్తానికి కొంచెం అయితే సెట్ చేసాము, కొంచెం ఫ్రీ స్పేస్ కూడా వచ్చినట్టుంది మాకు. అండ్ ఈవినింగ్ బయటకు వెళ్దామని చెప్పేసి ఇలా రెడీ అయిపోయినాను. దిస్ ఇస్ మై అవుట్ఫిట్, వెరోమోడ్. అది చాలా సింపుల్గా వేసుకున్నాను అనమాట. అండ్ యా, మమ్మీ హాయ్. బట్టలు ఆరేస్తుంది గైస్. యాక్చువల్గా అయితే మా హౌస్ హెల్ప్ ఆరేస్తుంది. ఆరేస్తుంది పాపము. ఈ రోజు మనం పొద్దున వేయలే కదా, వేసినాము. పొద్దున మ్యాట్స్ వేసినాము. మ్యాట్స్ వేస్తే మళ్ళీ మ్యాట్స్ వేసినాక నేను డ్రమ్ క్లీనింగ్ అయ్యే వరకు వేరే బట్టలు వేయను. ఆ డ్రమ్ క్లీనింగ్ అంటే నేనేందో 10 నిమిషాలు అంటే 2 hours అంట. 2 hours పడుతుంది గైస్ డ్రమ్ క్లీనింగ్ మొత్తం అదంతా సర్కిల్ కదా కంప్లీట్ అయిపోయేకి. అండ్ ఇప్పుడు డాడీ వస్తున్నారు గైస్. డాడీ వస్తున్నారని ఒక హ్యాపీనెస్ ఉంటే మా మమ్మీని పిలిచిపోయాక వస్తున్నారు గైస్. ఓకేనా. రేపు కాదు ఎల్లుండి వెళ్తారంట. సో మేము ఇంకా డాడీ ఎన్ని రోజులు వచ్చి 1 week అవుతుంది. నువ్వా? ఆ 1 week అయింది, కాకపోతే నేను వ్లాగ్స్ ఎక్కువ తీయలేదులేండి. ఎందుకంటే సత్యనారాయణ వ్రతం తర్వాత ఫుల్ బిజీ ఆ డెకరేషన్ వాళ్ళు రావడము, వాళ్ళు లేట్ చేసేది, క్లీనింగ్. సో ఫుల్ క్లీనింగ్ లోనే మునిగిపోయింది కాబట్టి నేను కూడా ఎక్కువ తీయలేకపోయినాను. అండ్ డాడీ నాకు తెలిసి ముందు తీసినవన్నీ ఉన్నాయి కదా, అవును, వీడియోలు గానీ ఎడిటింగ్ ప్లస్ నాకు కూడా ఈ మంత్ షూట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సక్సెస్ఫుల్లీ అన్ని కంప్లీట్ చేసిన. మా అమ్మ వచ్చింది కాబట్టి అయిపోయినాయి గైస్ ఆల్మోస్ట్ అన్ని. ఎందుకంటే మమ్మీ వస్తే నాకేం ఇంత పని కూడా చెప్పదు కాబట్టి మొత్తం నేను నా షూట్స్ అన్ని కాన్సన్ట్రేట్ చేసేసుకున్నాను. అండ్ డాడీ కూడా ఇంకొక 10-15 minutes లో వచ్చేస్తారు అనుకుంటా. మేము
ఇంత నీట్గా రెడీ అయింది ఎందుకు చెప్పు మమ్మీ? బయటికి పోదామని రెడీ అయినాము. బయటికి పోదామని రెడీ అయినాము కానీ డాడీ వచ్చిన తర్వాత ఏమంటారు తెలియదు. బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంటే ఐఎమ్ సో సారీ. క్రికెట్ ఆడుతున్నారు గైస్, క్రికెట్ చూస్తున్నారు కదా. మా అమ్మ అయితే విండోస్ తీసుకుంటే అరిచి నేను ఫ్యాన్ వేసుకొని పల్లాపులు ఏసీలో ఎందుకు లేని, నేను ఎక్కువ ఏసీలో ఉన్నాను లాడగానే, అందుకు మధ్యాహ్నం పడుకున్నామని కొంచెం విండో తీసి ఫ్యాన్ వేసుకుంటా. ఏంది 3 గంటల ఎండలో అయినా ఆడతారు స్వామి. 3 గైస్ మన వాళ్ళు మ్యాచ్ యాక్చువల్ గా విన్ అయినప్పుడు కూడా ఇంత అర్చరేమో గైస్, కానీ వీళ్ళు మాత్రం అసలు 6-4 కొట్టినారంటే ఏమో 100 కొట్టినట్టు. అంటే ఓన్లీ అబ్బాయిలు కొట్టే ఆ ఫీలింగ్ అర్థమవుతుంది అనుకుంటా, లేదంటే అమ్మాయిలో చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి అర్థమవుతుంది అనుకుంటా. నీ ఫోన్ వస్తుంది, కొంపతీస్ డాడీ బయట ఉన్నాడా, డోర్ తీయలేదానేమో. కాదు మమ్మీ, ఎవరో డాడీ వచ్చినాడు. డాడీ వచ్చేసినాడు. కాదు ఫోన్ వేరేది వచ్చిండేది, అదే టైంలోనే డాడీ బెల్ కొట్టినాడు. అవునా? లేకపోతే ఇక్కడికి వినపడదు బెల్. డాడీ వచ్చినాడని పోయినాము. అదే అదే ఎవరో అన్న నెంబర్. బట్టలు ఆరేస్తుంది. బయటికి పోదాం డాడీ, బయటికి పోదామని రెడీ అయిండేది. నేను చెప్పినా కదా డాడీ అదే అంటాడు మా అని. డిన్నర్ లేదులే, నెక్స్ట్ అటు సైడ్ నార్త్ బెంగళూరుకే షిఫ్ట్ అయిపోదాము. నేను అన్న అక్కడికి డాడీ ఇదే అంటాడేమో, టైర్డ్ అయిపోయినాను అంటాడేమో అంటే. చాలా ట్రాఫిక్ ఈరోజు సాటర్డే కదా డాడీ, చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఫ్రైడే కాదు సాటర్డే, అదే వీకెండ్. అమ్మో అట్లా వచ్చినారా మీరు? అది మోడర్న్ ఫ్యాక్టరీ వస్తుంది అటు సైడ్, రెండు ట్రాఫిక్ ఎక్కువ. అదే అదే నేను డోర్ వేసేసిన, షాకిర్ వస్తాడు. ఇందాక అమ్మదానికి అన్నోన్ నెంబర్ వచ్చింది కదా, దర్శన్. వీళ్ళు 2 నెంబర్లు తీసుకున్నాడు కదా, ఓ నెంబర్ ఫీడ్ చేయండి అంటే అసలు చేయలేదు. నీకు గుర్తులేదా జూయి దర్శన్ నెంబర్ అన్నది గైస్, ఎప్పటి నుండో ఉన్న నెంబర్ గుర్తుంది, ఇది కొత్తది అనమాట, ఇంకా బ్రెయిన్ కి ఎక్కించుకోలేదు. 1 month 2 months ఎక్కువ రోజులేం కాలేదు. అది గుర్తులేదా ఎవరో ల్యాండ్ నెంబర్ అని ఎత్తలేదు. ఫోన్ చేస్తాడు కదా ఎవరు నేను అత్తా అంటాడు, అయితే ఫీడ్ చేయలేదు. పాత నెంబర్ నుండి చేయడు. అట్లయితే కొత్త నేర్చుకోవాలా. ఇంకోటి ఏం తెలుసా గైస్, ఇట్లే ఏమన్నాడంటే, ఇప్పుడు ఏంది అత్త ఫోన్ ఎత్తదు నువ్వు ఫోన్ ఎత్తు, ఆడబెట్టుకున్నారు ఫోన్ లో అన్నాడు. నేను సైలెంట్ లో పెట్టినా. మేమిద్దరు ఆ పక్క బాల్కనీలో బట్టలు ఆరేస్తుంటే అంత లోపల డాడీ వస్తే మాట్లాడుతాను. అందుకే చెప్పాకే అంట, వాళ్ళ కింద ఉన్నారు చూడు, అంటే ఇటు సీసీ కెమెరా ఉంది కదా, తెలుస్తుంది అనమాట. తీపో షాకిర్ వచ్చింటాడు, ఇటు తెలుస్తుంది, అందుకు బయట నిలబడినారు మామ అని చెప్పాక చేసినాడంట. మేమిద్దరం ఫోన్ ఎత్తలే, అంత లోపల డాడీ బెల్ కొట్టినాడు. నా బ్యాగులు వచ్చినాయా ఇంట్లో? బ్యాగులు అన్ని ఖాళీ అయిపోయినాయి. ఇక్కడ కాదు, కింద ఉంటే బయటికి పోదాం. ఎస్ బయటికి పోతాను గైస్. డాడీ అయితే ఓపిక లేడన్నా కానీ మేము ఎట్లా తినేకి కదా, ఇట్స్ ఓకే. ఇక్కడే పక్కన ట్రాఫిక్ లోకి అయితే మాకు కూడా ఓపిక లేదు, సో వెనకాలే కాబట్టి తినేసి వస్తాం. అది మేము ముగ్గురం పోయి ఇంకా 7:30 మమ్మీ. 8 కైనా పోవచ్చు, ప్లస్ 11 వరకు ఉంటుంది. ఓకే ఏమట్లా ఎందుకు కొన్ని ఇచ్చిండేది? రమేష్ అడగకూడదా నువ్వు? వచ్చేసాం ఇంటికి. చాలాసేపు అయింది యాక్చువల్లీ వచ్చి. నాకు ఒక వీడియో ఎడిట్ ఉంటే చేస్తున్నాను, మళ్ళీ ఇప్పుడు టైం 11 అయింది. ఐఎమ్ స్టార్టింగ్ ద సెకండ్ రౌండ్ ఆఫ్ ఎడిట్. సో బికాస్ టుమారో కొంచెం ఫ్రీగా ఉందాము, వీకెండ్ కదా అని చెప్పేసి. అండ్ దాంతోపాటు మేము బయటికి వెళ్ళింది కూడా ఐ థింక్ ఓన్లీ 1 hour 1.5 hour అట్లా వెళ్ళట్టున్నాము, బికాస్ డాడీ కూడా జర్నీ చేసి వచ్చారు. అండ్ దాంతోపాటు నైట్ కదా, హెవీగా తినాలనిపించలేదు, అంటే జస్ట్ సూప్ తీసుకున్నాం, స్టార్టర్స్ అంతే, నో మెయిన్ కోర్స్, నో నథింగ్. అండ్ దాని తర్వాత చాయ్ పాయింట్లో చాయ్ కంటే నాకు క్యాపుచినో కాఫీ
ఇష్టం. సో కాఫీ తాగేసి వీఆర్ బ్యాక్ హోమ్ అంతే. దాట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. వీఆర్ క్లోజ్ టు 700K సబ్స్క్రైబర్స్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. సో గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్. సో డెఫినెట్గా ఎవరైనా కొత్తగా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ family. We will see you in our next vlog. Stay positive, stay healthy, and be kind to everyone. Bye.